మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పిటిషన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, బ్యారేజీలు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన చర్యగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమైన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోమని, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పిటిషన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, బ్యారేజీలు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన చర్యగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమైన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోమని, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పిటిషన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ ప్రియా. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇప్పటికే చాలా కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఫోకస్ చేస్తూ ఉంది. అండ్ దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు క్రియాశీలకంగా తీసుకున్నటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి కూడా అవకతవకలు ఉన్నాయి. ఎన్ని లక్షల కోట్లు ఎట్లా వృధా చేసింది, ప్రజల ధనాన్ని ఎలా వృధా చేశారు అన్నటువంటి యాంగిల్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్సే కనబడుతుంది. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ మనం చూస్తే ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే అన్నారం బ్యారేజ్ కి సంబంధించినటువంటి బుంగబడడం కానీ, ఇవన్నీ కూడా కాళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించినటువంటి అవకతవకలుగా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దీనిపై ఇప్పటికీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు విచారణ చేపట్టబోతా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా వెల్లడించాలి. దాంతో పాటుగా దీనిపై సిబిఐ విచారణ జరపాలంటూ కూడా ఎంక్వైరీలో భాగంగా ఈ రోజు పిటిషన్ లో
మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి దానిపై ఇంజనీరింగ్ అధికారులకు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తి స్థాయిలో కూడా వారికి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారో ఖచ్చితంగా కూడా వారికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇక ముందు జరుగుతాయి ఇటువంటి ఏమైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. అండ్ మంత్రి ఇప్పటికే చాలా మంది నేతల్ని హెచ్చరించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎవరి ఏ తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అంటూ కూడా కరాఖండగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన ప్రతి ఒక్క అవినీతిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి ప్రియా. అంతేకాకుండా బ్యారేజ్ లో జరిగినటువంటి ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఈ అవకతవకలన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కోర్టును సంప్రదించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రణయ్, ఇప్పుడు చూసుకుంటే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఎలా స్పందిస్తుంది అండ్ నిజంగా ఇది కుంగిపోవడానికి నిజంగా ఇందులో ఎవరు తప్పిదం ఉందని అనుకోవచ్చు మనం? కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్లను కాదని ఎల్ఎన్టీ ప్లాన్లను కాదని కేసీఆర్ ఇచ్చినటువంటి ప్లానింగ్ వల్లే కుంగింది అనేది గతంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు చెప్పిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కొందరు మేధావులు కూడా ఇదే మాటను గతంలో చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక ప్లానింగ్ వల్ల చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్యారేజ్ కి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి ఎల్ఎన్టీ ఆల్రెడీ సూచన ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్రిడ్జ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది కుంగడానికి ఛాన్సెస్ ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఇసుకపై వేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఒక బెడ్ బ్యాకెట్ బెడ్ వేయాలి. దాంతో పాటుగా బెడ్ కి సంబంధించిన దానికి చూసుకునేటువంటి టూ సైడ్స్ కూడా ఒక కాంక్రీట్ గోడ లాంటి నిర్మాణం తర్వాత దానిపై బ్రిడ్జ్ చేయాలి అని చెప్పేసి గత ఇంజనీరింగ్ ప్లానింగ్ ను వాడకుండా స్వతహాగా కేసీఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడడం వల్ల ఇటువంటి తప్పిదం జరిగింది అనేది గతంలో మేధావులు చెప్పారు. బట్ ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఆల్రెడీ ఏదైతే ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగింది. దానిపై ఈ విచారణ జరిగిన నేపథ్యంలో కూడా ఎల్ఎన్టీ అధికారులు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. కేంద్రానికి సంబంధించినటువంటి కొందరు అధికారులు కూడా జరిగింది. కేంద్ర అధికారులు కూడా 11 అంశాలకు సంబంధించి బ్యారేజ్ కుంగడానికి గల 11 అంశాలను మెన్షన్ చేస్తూ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. దాంట్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సమాధానం ఇచ్చింది. మరి ఒక 3 అంశాలకు సంబంధించిన వాటికి ఇంతవరకు సమాధానం రాలేదు. అయితే వీటన్నిటిపై పూర్తి క్లారిటీ రావాలి అన్నటువంటి ప్రణయ్, థ్యాంక్ యూ.